ఒకవైపున పవన్ కళ్యాణ్తో పొత్తు ఆయన కొన్ని సీట్లు ఇవ్వాలి, కమ్యూనిస్టులతో పొత్తు వాళ్ళకి కొన్ని సీట్లు ఇవ్వాలి, సిపిఐకి బీజేపీ వస్తే దానికి కొన్ని సీట్లు ఇవ్వాలి, ఒకవేళ బీజేపీ రాకపోతే సిపిఎంని లేదా కాంగ్రెస్ని తీసుకోవాలి, వాళ్ళకి కొన్ని సీట్లు ఇవ్వాలి. ఇవన్నిటి ఒత్తిడి మధ్యన చంద్రబాబు గారి మీద కొత్త ఒత్తిడి కమ్మ సామాజిక వర్గం నుంచి, అంటే సొంత సామాజిక వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకయ్యా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే రెడ్లు దాదాపుగా 90 మంది అధికారంలోకి, అంటే ప్రజాప్రతినిధులు అయ్యారు అన్ని పార్టీలు. అక్కడ మొన్న తెలంగాణ ఎలక్షన్స్ చూశారు కదా, దాదాపు 43-44 మందో అక్కడ అయ్యారు. ఆంధ్రతో కూడా కలిపితే దాదాపు 90 మంది రెడ్లు రెండు రాష్ట్రాల్లో కలిపి ఎమ్మెల్యేలుగా గెలిచారు వివిధ పార్టీలు. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లెక్కేసుకుంటే, ఇక్కడ వైసీపీ, టీడీపీ లెక్కేసుకుంటే వచ్చింది ఇది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం సీట్లని ఎంతవరకు ఉంచుతాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో బీసీలకు భారీ ప్రాధాన్యం ఇస్తున్నాడు. అక్కడ తెలంగాణలో చూస్తే కమ్మ సామాజిక వర్గం చాలా సింగిల్ డిజిట్కి పరిమితమైనటువంటి పరిస్థితి. అదే అక్కడ రెడ్డి సామాజిక వర్గం భారీగా వచ్చింది. కాబట్టి ఇంకా కమ్మ సామాజిక వర్గం సొంత పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ దఫా అన్ని లెక్కలు పక్కన పెట్టండి, కమ్మ సామాజిక వర్గానికి భారీగా సీట్లు ఇవ్వండి, డబ్బులు ఉన్నాయి, గట్టిగా పోటీ, ఏది పోల్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి వాళ్ళు సీట్లు ఎక్కువ ఇవ్వాల్సిందే అన్నటువంటి ఒత్తిడి ఆయన మీద పెరుగుతోంది. ఎందుకు అంటే తెలంగాణలో అట్లాగే ఏది లెక్క చేయకుండా అన్ని సమీకరణాలు చూసుకుని కేసీఆర్ ఇచ్చాడు, కానీ ఏ సమీకరణంతో సంబంధం లేకుండా రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ, అది భారీగా గెలుచుకుంది. కాబట్టి ఇక్కడ కూడా మనదయ్యి ఉండి పార్టీ ఇవ్వకపోతే ఎట్లా అన్నటువంటి ఒత్తిడి పెరుగుతోంది. కాబట్టి ఈ దఫా ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి సీట్లు ఇస్తారా లేదా అన్నది చూడాలి.